శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని అప్పరావుపాలెం గిరిజన కాలనీలో ఆదివారం కడప జిల్లా ఉడుమువారిపల్లికి చెందిన ఈగ శ్రీనివాసులు రెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ప్రతినిధులు మరియు గిరిజనులు శ్రీనివాసులు రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఈగ పృథ్వీరెడ్డి, ఈగ బ్రదర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 120 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, సమయానికి ఆహారం దొరకక ఎంతో మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారని, అలాంటి వారికి అన్నదాన కార్యక్రమం ద్వారా ఆకలి బాధ తీర్చడం అనేది శుభ పరిణామమని ఆ కుటుంబ సభ్యులకు ఐక్య ఫౌండేషన్ మరియు గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి నాయుడు, ఈగ ప్రభావతమ్మ, క్షమాపయ్య, పావని, యశ్వంత్, సాయి, రిషిత, సునీల్, అక్షిత్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, చైర్మన్ ఆఫ్ ఐక్య ఫౌండేషన్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో ఉన్న గిరిజన కాలనీలో ఈరోజు కడప జిల్లా ఉడుమువారిపల్లి గ్రామానికి చెందినటువంటి స్వర్గీయ శ్రీ ఈగ శ్రీనివాసులు రెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి ఈగ పృథ్వీధర్ రెడ్డి, ఈగ ప్రభుధర్ రెడ్డి యొక్క మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఐక్య ఫండ్ ఆధ్వర్యంలో గిరిజన కాలనీలో 120 మంది పైకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా ఐక్య ఫండ్ ప్రతినిధులు అలాగే గిరిజనులు అందరూ కలిసి శ్రీనివాసులు రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వహించాము. అనంతరం ఇక భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించి భోజనం అందడం జరిగింది. అన్నదానాలు అన్నదానం ఎలా గొప్పదో ఒక ఉద్దేశంతో ఒక తండ్రి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఒక్క పూటైన భోజనం అందించాలని చిన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ముందర రావడం అనేది చాలా శుభసారంగా తెలియజేస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు మేము ఐక్య ఫండ్ తరఫున మరియు గిరిజన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ